భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ ఒక పెద్ద సంక్లిష్టత అయింది. వదిలేసినట్టే అన్నటువంటి మాట వినబడుతోంది. ఎందుకయ్యా అంటే బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ ఉన్నాడు. అతని ద్వారానే ఫైనల్‌గా రిజల్ట్ ఏంటి అన్నటువంటిది తేలే పరిస్థితి అయింది. ఎందుకు అంటే ఇటు ఇద్దరికీ సమానమైన అంటే వాస్తవంగా చెప్పాలంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ వచ్చింది. కానీ దానికి కావాల్సినటువంటి సంపూర్ణ మద్దతు లేదు. ఇటు బీజేపీ అదే కాంగ్రెస్‌కి ఉన్నటువంటి ఓట్లతో కలిపితే అక్కడ ఈక్వల్ అయింది. ఈ సిట్యుయేషన్‌లో ఎవరు బీఆర్ఎస్‌కి ఉన్నటువంటి ఒక్క ఓటే కీలకమైనటువంటి పరిస్థితి. ఆ బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి తీసుకుపోమనమని చెప్పేసి ఓ పక్కన మహేష్ గౌడ్ పీసీసీ చీఫ్ వాళ్ళకి చెప్పినటువంటి మాటని అరవింద్ బయటికి రిలీజ్ చేయడం. దాంతో పాటుగా ఏదైతే వదిలేశారు బీఆర్ఎస్ ఇది బీజేపీ వాళ్ళు అన్నటువంటి ప్రొజెక్షన్ కూడా చేసుకొచ్చారు. అది పక్కన పెడితే నిజామాబాద్లో ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కనుక అటు పక్కకి వెళ్ళిపోతే బీజేపీకి అవకాశం లేనట్టే. ఆ విధమైనటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ సృష్టించింది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. నిజామాబాద్లో టోటల్గా 60 సీట్లు 31 కావాలి. ఎక్స్-అఫీషియో సభ్యులు 7, ఆ ఓవరాల్గా టోటల్గా 7 ఉన్నట్టు. అంటే మొత్తం 67 ఓట్లలో మేయర్ అభ్యర్థికి కావాల్సింది 34 ఓట్లు. బీజేపీకి 28 మంది కార్పొరేటర్లు ప్లస్ ఎక్స్-అఫీషియో 5 ఉన్నారు. 28 ప్లస్ 5 వచ్చేటప్పటికి 33 అయింది. బీజేపీకి మేయర్ స్థానం కోసం ఇంకా ఒక్క ఓటు తక్కువ ఉంది. కాంగ్రెస్ కార్పొరేటర్లు 17, ఎంఐఎం వాళ్ళు 14. ఇప్పుడు ఆ ఇద్దరు ఎక్స్-అఫీషియో 2 ఉన్నారు. మొత్తం కలిపి 33. అంటే బీజేపీకి 33, వీళ్ళకి 33. ఒక్కటే బీఆర్ఎస్ అభ్యర్థి ముఖ్యం. ఆ బీఆర్ఎస్ కార్పొరేటర్ని కిడ్నాపే చేశారా, బెదిరించారా, డబ్బులు పెట్టుకున్నారా, అటు కాంగ్రెస్ వైపుకి టర్న్ అయ్యారని చెప్తున్నారు. దీంతో నిజామాబాద్ మీద బీజేపీ ఆశలు వదిలేసుకుందని చెప్తున్నారు. రేపు ఏం జరుగుతుందన్నది చూడాలి.